దరిద్రం కదండి. అంతే. ఏంటది? అవును. ఎవడో పాపం ఏళ్ల తరబడి కష్టపడి డబ్బులు సంపాదించుకుని తీసుకొచ్చుకుంటే ఈడెళ్ళి కూల్చేస్తాడు. అదేమంటే బఫర్ జోన్ అంటాడు, ఎఫ్టీఎల్ అంటాడు, లేకపోతే ప్రభుత్వం అంటాడు, పోరంబోక్ అంటాడు. ఎవరికి తెలుసు అది? హెచ్ఎండి అప్రూవల్ ఉంది, అలాగే జిఎంసి అప్రూవల్ ఉంది, రిజిస్ట్రేషన్ జరిగింది, బ్యాంక్ లోన్ వచ్చింది. తర్వాత కూల్చేస్తే ఏమైపోవాలా జనం? ఇప్పుడు అలాగే ల్యాండ్ లిటిగేషన్స్ ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు మా ఏది ఎక్కడో ల్యాండ్స్ ఎప్పుడో కొనేసి ఉంటారు. కొనేసి ఆ రోజుల్లో పేపర్ మీద రాసుకుని ఉంటారు. ఆ రాసుకున్నది కూడా చెల్లి అవుతుంది సాదా బైనామా కింద. కానీ ఆ తర్వాతన లీగల్ లిటిగేషన్ అవతలోళ్ళు పెడితే గనక కుదరదు. కానీ రిజిస్టర్ వీళ్ళు రెవెన్యూ వాళ్ళు దాన్ని సాదా బైనామాని యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ చెయ్యరు. ఇప్పుడు దానికి వీళ్ళు ఏం రాస్తారు? అదే సాదా బైనామాకి 1000 రూపాయలు ఇస్తే అయిపోతుంది, లేకపోతే 2000 ఇస్తే అయిపోతుంది వారసత్వం, ఇట్లాగ రాస్తారు పేపర్లో. గ్రౌండ్ లెవెల్లో అక్కడ రిజిస్టర్ చేయరు. ఈవెన్ స్థలం కొన్నాక పట్టాదారు పాస్బుక్ ఎందుకు ఇరండి? నాకు అర్థం కాలేదు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి దరిద్రం లేదు. దేశంలో కూడా ఇంత దరిద్రం ఎక్కడా లేదు. దేశంలో కూడా రెవెన్యూ లిటిగేషన్స్ వస్తాయి, కానీ మన ఆంధ్ర తెలంగాణలో పుట్టినంత దరిద్రం ఇంకెక్కడా లేదు. దొంగలు బహిరంగంగా తిరుగుతారు, పోలీసులు మనకేమి సాయం చేయరు. పోలీస్ అంటే అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్, పైగా దొంగలతో చేతులు కలుపుతారు.